నమస్కారం అండి స్నేహితులారా, మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు కానీ అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అలాగే ఓర్పుతో సహనంతో మనం లేకపోయినా సరే మన జీవితంలో మనం చాలా విషయాల్ని కోల్పోవడం జరుగుతుంది. మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళేందుకు రకరకాల అవకాశాలు మనకు ఫ్యూచర్లో వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ మనం తీసుకునే డిసిషన్ వల్ల మనకు ఓర్పు సహనం లేకపోవడం వల్ల మనం అవన్నీ కోల్పోక తప్పదు. ఉదాహరణకి ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్ ద్వారా అధికంగా డబ్బుని సంపాదించవచ్చని తెలుసుకోవడం జరిగింది. అయితే తను ఏం చేశాడంటే ఒక కంపెనీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాడు. ఈ యొక్క కంపెనీలో మనం పెట్టుబడి పెట్టినట్లయితే అధికంగా డబ్బుని సంపాదించవచ్చని తను తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఆ యొక్క కంపెనీకి సంబంధించిన షేర్స్ని స్టాక్ మార్కెట్లో కొనడం జరిగింది. అలా కొని ఒక 5 నెలల తర్వాత ఆ యొక్క కంపెనీ యొక్క గ్రోత్ అనేది ఏమాత్రం ముందుకి కదలలేదు. అలాగే తను పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం తను డబ్బుని సంపాదించలేదు. ఒక్కసారిగానే ఆ యొక్క వ్యక్తి ఓర్పుని సహనాన్ని కోల్పోవడం జరిగింది. తద్వారా తొందరపాటు నిర్ణయంతో తను కొన్న అన్ని షేర్స్ని అమ్మేయడం జరిగింది. దాని తర్వాత ఒక సంవత్సరం రోజుల తర్వాత తను ఏ ఒక్క కంపెనీ యొక్క షేర్స్ని అమ్మేశాడో ఆ యొక్క కంపెనీకి సంబంధించిన ఒక న్యూస్ని ఆ వ్యక్తి వినడం జరిగింది. ఒక్కసారిగా ఆ వ్యక్తి షాక్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ రోజు తను కొన్న షేర్స్ని అమ్మకపోతే ఈరోజు తను కొన్ని కోట్లకి అధిపతి అయ్యేవాడు. కానీ ఆ రోజు తను ఓర్పుతో సహనంతో లేకపోవడం వల్ల అలాగే తొందరపాటులో నిర్ణయం తీసుకోవడం వల్ల తను కొన్ని కోట్లు నష్టపోవడం జరిగింది. అదేవిధంగా మన జీవితంలో చేస్తున్న ప్రతి పనిలో కూడా మనం ఓర్పుతో సహనంతో ఉండలేకపోవడం వల్ల మనకు వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని మనం కోల్పోవడం జరుగుతుంది. మనం ఎప్పుడూ కూడా ప్రస్తుతం ఉన్న విషయాన్ని మాత్రమే అవగతం చేసుకుంటున్నాం, కానీ ఫ్యూచర్లో మనం చేస్తున్న పని వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి, తద్వారా మన జీవితంలో మనం ఉన్నతమైన స్థాయికి ఎలా చేరుకోగలం అనే ఐడియాలజీ అనేది ఎవరికి ఉండలేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డిసిషన్ తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడప్పుడే ధ్యాన మార్గంలోకి వస్తున్న ప్రతి ఒక్క సాధకుడు కూడా ధ్యానం మొదలుపెట్టగానే మాకు అనేక రకాల ఆలోచనలు వస్తున్నాయి, అలాగే సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోలేకపోయాం, మాకు ముందుకెళ్లేందుకు ఏ మార్గం కనిపించట్లేదని రకరకాల విషయాలను డిస్కస్ చేస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ఒక 2 నెలలు 3 నెలలు గట్టిగా మాట్లాడితే ఒక 6 నెలలు సాధన చేసి ఉంటారు. ఈ యొక్క సాధనలో మీకు అనుభవాలు ఎలా కలుగుతాయండి? అలాగే మీరు చేస్తున్న సాధన అనేది ఎంతవరకు పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. అప్పుడే మీరు చేస్తున్న సాధనలో ముందుకెళ్లేందుకు మీకు మార్గం ఏర్పడుతుంది. అలా కాకుండా తొందరపాటులో ఈ యొక్క సాధన మంచిది కాదేమో, అనుకున్న విధంగా నాకు అనుభవాలు రావట్లేదని మీకు మీరుగా డిసైడ్ చేసుకుంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కాబట్టి మీరు చేస్తున్న సాధన గురించి మీకు ఎంతవరకు పూర్తి సమాచారం ఉంది, సాధన చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలు మీకు ఎంతవరకు అవగాహన ఉన్నాయి అనే క్వశ్చన్ మీకు మీరు వేసుకుంటే మీరు సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. అలాగే సాధనలో ఖచ్చితంగా ఓర్పు సహనం తొందరపాటు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకుండా మీరు చేస్తున్న ప్రతిదాన్ని కూడా గమనిస్తూ మీరు చేస్తున్న తప్పుల్ని గుర్తిస్తూ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటే సాధనలో ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, జాగ్రత్తగా ప్రతిదాన్ని గమనించండి. అలాగే ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళి సాధన తీసుకోండి. గురువు చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని పాటిస్తూ గురువుకి అనుగుణంగా మీరు ప్రతి విషయాన్ని ఈ యొక్క జీవితంలో అప్లై చేస్తే మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. మీరు కావాలనుకుంటున్న ప్రతి దాన్ని కూడా సంపాదించడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా సాధన ప్రాక్టీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ సాధన ద్వారా సాధకులు ఏ విధంగా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి, అనారోగ్య సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి, అలాగే ఆలోచనలు పూర్తిగా తగ్గించుకొని తమలో తాము మమేకం ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని వివరించడం జరుగుతుంది. తద్వారా వారు అనుకున్న ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. వారి జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో సహనంతో ఉంటూ వారు దేన్నైతే కోరుకుంటున్నారో
దాన్ని పొందడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.